నేను ఇండియన్ పొలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే గ్రంథాన్ని ఇంగ్లీష్లో, భారత ప్రజల మగు మేము అనే గ్రంథాన్ని తెలుగులో రచించాను. ఆ రెండు గ్రంథాలు కూడా ఈ రోజున అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ప్రపంచవ్యాప్తంగా అవైలబుల్గా ఉన్నాయి. రాజ్యాంగంలోని ప్రతి అధికరణం మీద చర్చించాలన్న అభిప్రాయంతో నేను ఈ చర్చా వేదిక ప్రారంభించాను. కానీ సమకాలీన వివాదాస్పద అంశములను మనం స్పృశించకుండా ముందుకు వెళితే ఈ చర్చ మొత్తం ఒక తరగతి గదిలా మారిపోయే అవకాశం ఉన్నది. అందువల్ల సమకాలీన వివాదాస్పద అంశాల మీద కూడా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను, బాధ్యతాయుతమైన పౌరులుగా మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. నిన్న మొన్న మనం చూస్తున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగినాయి. నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు. మరి అలా లీక్ అవటం సమంజసమా? ఎవరైనా దానిని సమర్థిస్తారా? సమర్థించరు, సమర్థించకూడదు కూడా. ఇవాళ యువత అనేక ఆశయాలు, ఆదర్శాలు, ఆశలు పెట్టుకుని జీవితంలో ముందుకెళుతూ ఉంటే పరీక్షా విధానాన్ని అపహాస్యం చేసే విధంగా పేపర్ లీకులు చేసి అమ్ముకుంటారా? తీరా రాసిన తర్వాత ప్రశ్నాపత్రాలకు మార్కులు వేయటం మాత్రం అమ్ముకోరని గ్యారంటీ ఏముంది? ర్యాంకులు అమ్ముకోరని గ్యారంటీ ఏముంది? ఆపై తద్వారా వచ్చే ఉద్యోగాలను అమ్ముకోరన్న గ్యారంటీ ఏముంది? అందువల్ల ప్రశ్నాపత్రాల లీక్ అనేది అనేక రాష్ట్రాలలో జరిగింది, నీట్లో కూడా జరిగింది. దేనిని కూడా సభ్య సమాజం హర్షించదు. ఇవి తప్పనిసరిగా గర్హనీయమైనటువంటి విషయాలు. అయితే భారతదేశంలో కొన్ని గ్రూపులు తయారైనాయి. ఎవరో అనామకమైనటువంటి వ్యక్తి ఎన్ఆర్ఐ కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి ఉద్యమించే వరకు కళ్ళు తెరవలేదంటే ఈ జాతీయ ప్రాంతీయ పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరో మొదలు పెడితే దానిని తమ ఉద్యమంగా హైజాక్ చేయటమా, లేదా అందులో వారు కూడా భాగస్వాములు అవ్వటమా? ఇది తగిన పని కాదు. ప్రతిపక్షాలుగా వాళ్ళు బాధ్యత ముందుగానే వహించవలసి ఉండే. వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైనా ఉద్యమిస్తే మద్దతు ఇద్దాము అని. ఇలా ఎవరైనా ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటాయి. ఆ బాధ్యతను వారు నిర్వర్తించలేక ఎవరో ఉద్యమం మొదలు పెడితే అందులో పోయి తలదూర్చడం అనేది గొప్ప రాజకీయ చతురత కాదు. దాని వెనుక కొన్ని దురుద్దేశాలను మనం గమనించవలసి ఉంటుంది. మీరు ఏ ఉద్యమానికి పిలుపునిచ్చినా సరే, భారతదేశంలో భారతదేశ వ్యతిరేకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. వారందరూ తప్పనిసరిగా అందులో పాలు పంచుకుంటారు. ఇతర దేశాల నుంచి చొరబాటు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఏదో కొన్ని గుర్తింపులు కార్డులు పొంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నవారు కావచ్చు, చైనా ప్రేమికులు కావచ్చు, పాకిస్తాన్ ప్రేమికులు కావచ్చు, అమెరికా ప్రేమికులు కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా అవకాశం దొరికితే ఆ ఉద్యమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు. పాలు పంచుకోవడం మాత్రమే కాకుండా దానిని తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళి అవసరమైతే అందులో హింస చెలరేగే విధంగా చూస్తారు. శ్రీలంకలో ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రైమ్ మినిస్టర్ నివాసం మీద దాడి చేస్తే ఆవిడ పారిపోవలసి వచ్చింది. నేపాల్లో ఏం జరిగిందో తెలుసు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ప్రధానమంత్రి పారిపోయి వచ్చి భారతదేశంలో తలదాచుకుంది. వాళ్ళ పదవులు పోవద్దని నేను అనటం లేదు. అలాగే ఈ లీకులు, అక్రమాలు, లంచగొండితనం పెరగాలని కూడా నేను కోరుకోవడం లేదు. కానీ దోషులకు శిక్ష పడవలసిన మార్గం వేరుగా ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు వాటి విధులలో వైఫల్యం చెందటం వల్ల ఈ ఉద్యమాన్ని మరొకరు ప్రారంభించవలసిన అవసరం వచ్చింది. వాస్తవానికి దీనికి బాధ్యులైనటువంటి అధికారులను ఉరితీయాలి. ఒకేసారి కొన్ని వేల మంది యువకుల జీవితాలతో చెలగాటమాడిన దుర్మార్గులకు ఉరే సరైనటువంటి శిక్ష. ఇలాంటివి జరగటానికి కారణం ముఖ్యంగా భారతదేశంలో అంతులేని అవినీతి నెలకొని ఉన్నది. అది ఎవరిలో ఉంది అంటే రాజకీయ నాయకులలో ఉన్నది, అధికార యంత్రాంగంలో ఉన్నది, ఇతర అన్ని రంగాలలోనూ కూడా ఉంది. అది ఇది అన్ననేలా అని మమ్మల్ని అన్నారని కంటు తెచ్చుకోవటం కంటే అన్ని రంగాల్లో కూడా అవినీతి మహావృక్షంలాగా ఎదిగి ఉన్నది. దాని మీద పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ అవినీతి ద్వారా డబ్బు సంపాదించవచ్చు అన్న అభిప్రాయంతో అధికారులు ఇలాంటి లాలూచీలకి పాల్పడుతున్నారు. దానిని అరికట్టవలసిన అవసరం ఉంది. కానీ వీళ్ళని అరికట్టాలంటే అరికట్టే నైతిక బలం రాజకీయ నాయకులకు ఉన్నదా? వాళ్ళు ఇంతకన్నా పెద్ద అవినీతిగా బ్రతుకుతున్నారు. ఎన్నికలలో గెలవాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి, టిక్కెట్ చేతికి రావాలంటే 1 డజన్ కోట్ల రూపాయలు కావాలి, మంత్రి పదవి కావాలంటే మరింకేం కావాలో నాకు తెలియదు. కానీ నా ఎదురుగా కనపడుతున్నది మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను కదా అంటే
ప్రతి ఓటును కొనుగోలు చేసి మాత్రమే గెలుస్తున్నారు. ఇంతకు మించిన అవినీతి, ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు అవినీతి చేయకుండా ఉంటారంటే నేను నమ్మను. ఇది సాధ్యం కూడా కాదు. అందువల్ల ఈ ఎన్నికల వ్యవస్థలోనే సంస్కరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. నాకు తెలుసు, నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వ్యవస్థలో ఎక్కడ తప్పు ఉందో నేను చాలా స్పష్టంగా చెబుతూనే వస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైనా సమకాలీన వివాదాస్పదమైన అంశం చెప్పినప్పుడో, లేకపోతే ఒక సరదా అంశం చెప్పినప్పుడో, ఒక నేరాన్ని గురించి చెప్పినప్పుడు ఇలాంటి చెప్తే, లేదా కులాన్ని మతాన్ని గురించి మాట్లాడితేనో, ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుందని మాట్లాడితేనేమో వేలు లక్షల్లో జనం చూస్తున్నారు. రాజ్యాంగం చెబితే చూసే నాథుడు లేడు. అదే ఈ దేశానికి పెట్టినటువంటి కర్మ. అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా, వాళ్ళకు అనుకూలమైన విధంగా, వాళ్ళకు లాభదాయకమైన ఉండే విధంగా ఈ దేశాన్ని నడుపుతూ పోతూ ఉన్నారు. పైగా ఆ సంస్కరణ చేసే బాధ్యత కూడా ఏదో ఒకరిది కాదు. ఈ విషవృక్షం ఇంతగా ప్రబలింది కదా అంటే దీనిని ఒక్కడుకొకటి వేళ్లతో పెకలించలేడు. దీనిని పెకలించాలి అంటే ఇటు సమాజము, పత్రికా రంగం, మేధావి రంగం, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అందరూ పూనుకుంటేనే ఇది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది భారతదేశాన్ని సర్వనాశనం చేసి తీరుతుంది. ఈ అవినీతి అనే మహమ్మారి విషవృక్షం. ఏ రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు ఈ కాక్రోచ్ అన్న పదాన్ని వాడారో కానీ అది ఒక ఉద్యమానికి దారితీసింది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులను గుర్తించడంలో అవకతవకలు జరుగుతున్నాయి అని ఒక అడ్వకేట్ కోర్టులో వేస్తే దానికి స్పందిస్తూ చీఫ్ జస్టిస్ గారు ఆ మాట అన్నారు. ఇలా మీరు వ్యవస్థలన్నీ బదనాం చేస్తే కుదరదు. నెట్లో ఇన్ఫర్మేషన్స్ వెతికి పొదుగుకులు నెట్లోనే ఉండి ఇలా రాజ్యాంగ వ్యవస్థల మీద దుమ్ము దులపటం అనేది మంచి పని కాదు అనేది ఆయన అభిప్రాయం. కాక్రోచ్ అన్న పదం వాడారు. కాక్రోచెస్ అంటే ఏంటంటే ఇవి నాక్టర్నల్, అంటే ఇవి నిశా సంచారులు, రాత్రిపూట మాత్రమే తిరుగుతాయి. అట్లాగే ఆమ్నివోరస్ అంటే ఇవి సర్వాహారులు. మనం శాకాహారులను చూసాము, అట్లాగే మాంసాహారులను చూస్తాం. కానీ బొద్దింకలు మాత్రం సర్వాహారులు, ప్రతి దాన్ని తింటాయి. బట్టల పెట్టెలో చేరితే బట్టలను కొట్టివేస్తాయి, ఆహార పదార్థాలను తింటాయి. మీరు మీ ఇళ్లలో కూడా చూసినట్టయితే బహుశా ప్రతి ఇంట్లోనూ బొద్దింకలు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. మీరు లైట్ వేయగానే ఎటు పోయి దాక్కుంటాయి, లైట్ తీసేస్తే మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నేను ఇంటర్మీడియట్లో బైపీసీ చదివే రోజుల్లో ఈ కాక్రోచ్ని డిసెక్షన్ చేయటం అనేది ఒక ఆనవాయితీ ఉండేది. కాక్రోచెస్ని పట్టుకొని వచ్చి దానికి డిసెక్షన్ చేసి కోసి దాన్ని నెర్వ్ రింగ్ బయటికి తీయాలి. దాని మెడకి ఒక రింగులా ఉంటుంది. ఆ రింగుని సక్సెస్ఫుల్గా తీస్తే ఆ పరీక్ష పాస్ అయినట్టు లెక్క. అలా బొద్దింకలు అందుకు పనికొస్తాయి. అనేక మందికి బొద్దింకల పట్ల ఎలర్జీ కూడా ఉంటుంది. ఒళ్ళంతా దద్దుర్లు రావటం, శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు రావటం, ఇలాంటి ఎలర్జీ కూడా ఉంటుంది బొద్దింకల నుండి. అందుకోసమే వాటికి మనం హిట్ కొట్టి వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. ఆయన ఆ సందర్భంలో కాక్రోచెస్ అని అంటే దానికోసం కొంతమంది జమ అయ్యి ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేరు పెట్టడం, తక్షణమే ఆ సైట్లో సుమారు ఒక రోజులోనే 40 లక్షల మంది జాయిన్ అవ్వటం, ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయటం జరిగిపోయినాయి.